హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడే వచ్చాను కంపెనీకి. ఇగో నా వెహికల్ కాడికి అయితే వచ్చాను. क्या हो गया? हाँ लगाना బండి పెట్టేమంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే. ठीक है वो गाड़ी निकालता लगा था. బండి కొంచెం దుడుచుకొని ఇక బండి అయితే పెట్టేస్తాను. ఇవాళైతే హెల్త్ అస్సలు బాగాలేదు, జలుబు వేసింది బాగా. టాబ్లెట్ అయితే తెచ్చుకున్నాను, టాబ్లెట్ వేసుకోవడానికి. ఉదయం ఇంటికాడ అయితే టిఫిన్ చేశాను. ఇవాళ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇవాళ అయితే డ్యూటీకి అయితే అసలు రావద్దు అనుకున్నాను, కానీ తప్పలేదు, రాకుండా ఉన్నాను. అదే టాబ్లెట్ వేసుకొని ఈరోజు అయితే ఎక్కడెక్కడ పోతామో వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తీస్తాను చూడండి. ఇప్పుడైతే బండి పెట్టమంటున్నాడు, బండి అయితే తుడుచుకున్న తర్వాత బండి పెట్టిస్తాను. निकालो ये रात से निकालो అన్న थोड़ा उसको ले. ఇక్కడైతే ఫస్ట్ డెలివరీ టీవీ అవుతుంది, 65 ఇంచెస్ టీవీ. ఇదైతే తీసేస్తున్నాం. నికాల్ డౌన్ करो, सीधा करना हो. आराम से आराम से आराम से आराम से आराम से आराम. जा इधर जा, मैं लगा था ले जा. वही घर में जल्दी आना. ఫ్రెండ్స్ ఫస్ట్ డెలివరీ అయితే వెళ్ళారు. ఈరోజైతే ఎండ అయితే వస్తుంది, వాన అయితే ఏం లేదు, నిన్నట్లాగైతే లేదు. నిన్నంతా మబ్బు మబ్బు ఉంది. ఇక సెకండ్ డెలివరీ అయితే ఏసీ ఉంది, డైకిన్ ఏసీ. దీని తర్వాత అయితే అది చేయాలి. ఇప్పుడైతే ఏసీ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్లో అయితే ఏసీ ఉంది ఒకటి. రెండో డెలివరీ ఈరోజు అయితే ఫాస్ట్గా అవుతుంది కొంచెం. నిన్నటి మీద అయితే ఇలా తొందరగా అవుతుంది. ఆ లోపు నేనైతే తాడైతే కట్టేసుకుంటాను మళ్ళీ వచ్చేలోపు. अंदर जा, सीधा उधर जाओ उधर. మూడవుతుంది. ఇక అన్నం అయితే తింటున్నాను. వాళ్ళైతే అప్పుడే తినేస్తారు నాకన్నా ముందే. నేనైతే అన్నం తింటున్నాను.
सिंगल दादा कैसे रहता रे बाबू बाबू पूरा डबल डालो డెలివరీ చేసాం కానీ ఒక డెలివరీ అయితే పెండింగ్ ఉంది. అది ఏసీది ఒకటి సీరియల్ నెంబర్ ఏదో మ్యాచ్ కావట్లేదని కస్టమర్ అయితే వద్దు నాకు వేరేది కావాలి, అదే సేమ్ మోడల్ సేమ్ నెంబర్ కావాలి అన్నాడు. ఇక దానికోసం అయితే మా వేరే రోజులు అడిగి దాన్ని అయితే రిటర్న్ తీసుకురమ్మన్నారు మా వేరే రోజులో. ఇక అదైతే తీసుకెళ్తున్నాము. ఇక మధ్యలోనే వాన అయితే స్టార్ట్ అయింది, ఫుల్ పడుతుంది వర్షం. అసలు చూడండి అది ఎట్లా పడుతుందో, ఫుల్ తడిచిపోయాము. అంటే లోట పట్టకప్పనికి దిగాము, తడిచామన్నమాట. ముందు వెనక మొత్తం చూడండి ఆపును, ఫుల్ పడుతుంది వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఇక వాన తగ్గితే మాత్రం వెళ్ళాలి, వాన తగ్గినాకైతే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఈరోజు తొందరగా అయిపోయిన డీలర్లు తొందరగా ఇంటికి వెళ్దాం అనుకున్నాను, వాళ్ళకి అయితే ఇది ఒకటి వచ్చేసింది. వాన తగ్గినాకైతే ఇక్కడే వెయిట్ చేయాలి, లేకపోతే తడిచిపోతాయి. మనం పట్ట కప్పునే కానీ తడిచిపోతాయి అనమాట. వర్షం అట్లా పడుతుంది, ఘోరంగా పడుతుంది వాన. ఇందాకైతే ఆడ ఇంకా ఫుల్ కొట్టింది. కాలోపు మేము ఎక్కడ ఆపుకోవాలి బండి అని వెయిట్ చేస్తుంటే మాకు లక్కీగా అయితే ఇది మంచిగా దొరికింది అనమాట. మంచిగా బ్రిడ్జి కింద అయితే ఆపుకున్నాము. ఇక తగ్గిన దాకా అయితే ఇక్కడే ఉంటాము, ఇక తగ్గిన తర్వాత వెళ్తాము. నాతో వచ్చిన వాళ్ళు అన్నం తినాలన్నా కొంచెం బండి ఎక్కడ ఆపు అన్నారు. ఇక బండి ఆడ వాటర్లు కాడ ఆపితే ఫుల్ వర్షం పడుతుంది. ఇట్లా కింద ఏం లేదన్నమాట, మన బండిలో ఉన్న ఐటమ్కి సేఫ్టీగా ఉంది, పట్టేసింది కానీ వర్షం పడుతుంది కదా. వాళ్ళు అన్నారు అన్న తర్వాత తింటాం, అన్నం అవసరం లేదు కానీ ముందుతే మన సామాన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సామాన్ తెస్తే మళ్ళీ వేరే రోజులో బాగుండు. మనకి ఎట్లా ఇచ్చారో కస్టమర్ వద్దంటే అంతే నీట్గా మనం వేరే రోజు అయితే అప్పు చెప్పాలి. ఇట్లా అప్పు చెప్పకపోతే ఎవరికైనా మళ్ళీ ప్రాబ్లమే కదా, మళ్ళీ అది కంపెనీ రిటర్న్ తీసుకోదు కదా. దానికోసం అయితే అన్నం ఇప్పుడు తర్వాత తింటాం, ఇప్పుడు అవసరం లేదు, ముందైతే బండి అయితే అక్కడ సేఫ్ ప్లేస్లో పెట్టుకుందాం మనం బండి, తర్వాత తిందాం అన్నారు. సరే అని చెప్పి నేనైతే బండి తీసుకొచ్చి ఎక్కడ ఆపాలనుకుంటే ఇక్కడైతే మంచి ప్లేస్ దొరికింది, ఇక్కడైతే ఆపుకున్నాం బండి. ఇక వాన తగ్గితే వాళ్ళైతే అన్నం తింటారు. ఇక అన్నం తిన్న తర్వాత అయితే మేమైతే వేరే రోజుకి అయితే వెళ్తాం. ఇక వేరే రోజు వెళ్ళడానికి ఇప్పుడు దాదాపు 5 రోజుల టైము. ఇక గంట మీద పెట్టింది నాకు తెలిసి ఈ ఉన్న ఏరియా నుంచి ఆ వేరే రోజుకి వెళ్ళడానికి. ఇక మధ్యలో ఇలా అన్నం తినాలి కదా, అన్నం తినడానికి ఒక ½ అన్ అవర్, అంటే మినిమం ఒక అనుకున్న ఎస్టిమేషన్ ఒక 7 అయితే అనుకున్నాను. ఇక టైం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కొంచెం ఇది చూడాలి. ఈ వాన తగ్గితే మాత్రం మేమైతే వెళ్తాము. ఇక డెలివరీ అయితే వెళ్ళేసి 2 ఏసీలు ఉన్నాయి, ఆ 2 ఏసీలు అయితే వేరే రోజులో దింపేసి బండి రీడింగ్ చెప్పేస్తే నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఏ టైం అయితే తెలీదు, చూడాలి. ఇలా అంటే తొందరగా వెళ్దాం అనుకున్నాను, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాబ్లం ఉంటాను ఉండిద్ది. ఇక డెలివరీ అంటే అంతా మన చేతుల్లో ఏముంటుంది, రోడ్డు మీదకి వచ్చినాక ప్రతి క్షణం ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎట్లా ఉంటుందో సిచ్యువేషను. దాన్ని బట్టి అయితే మా సిచ్యువేషన్ తగ్గట్టు నడుచుకోవాలి అంతే. చూడాలి, వాన తగ్గితే వెళ్తాం ఫ్రెండ్స్.